హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీన వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకు అంటే మేమైతే ఊటీలో ఉన్న మెయిన్ ప్లేస్కి అయితే వచ్చేసామండి. అదేనండి టీ ఫ్యాక్టరీ. ఊటీలో ఫేమస్ కదా, సో అక్కడికైతే మేమైతే వచ్చేసామన్నమాట. సో బెంచ్ మార్క్ టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ. సో కనిపిస్తుంది కదా పైన, అదిగోండి అదే. ఇక్కడికైతే వచ్చేసాము. నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకు అంటే టీ ఎలా ప్రిపేర్ చేస్తారు, అసలు ఏంటి టీ ఫ్యాక్టరీ అంటున్నారు, ఊటీలో టీ బాగుంటుంది అనేసి అంటున్నారు. ఎలా ఉంటుంది ఏంటి అనేది నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. బయట నుండి చూస్తే ఇటు నుంచి ఒక షాపింగ్ మాల్లా ఉంది, ఇటు నుంచి ఒక టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ మొత్తం తయారు చేసే ఒక షాప్లా ఉంది. మొత్తం కూడా ఒక రౌండ్ మోడ్లో ఉందన్నమాట. ఇదిగో చూసారు కదా, వెల్కమ్ టు టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ బెంచ్ మార్క్ అని చెప్పి ఉంది కదా. సో ఇక్కడికైతే వచ్చేసాము. పైన నుండి చూస్తుంటే కొంచెం చిన్నదిగానే అనిపిస్తుంది, బయట నుంచి రౌండ్ చూస్తుంటే ఏముందిలే ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తాం అనిపించింది. బట్ లోపలికి వెళ్తే మాత్రం ఒక పెద్ద ఊరిలాగే ఉందన్నమాట. స్టార్టింగ్ లోపలికి వెళ్ళంగానే మిషన్స్ అయితే చాలా వాటికి కనిపించాయండి. అసలు దేనికి యూజ్ చేస్తారనుకున్నాను. తీరా చూస్తే అదంతా కూడా చాక్లెట్ మిషన్స్ అంట. సో ఇక్కడ నుంచి అయితే కొన్ని చాక్లెట్స్ అనేవి డెమోకి అయితే పెట్టారు. వచ్చిన వాళ్ళందరికీ ఒక పీసెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న అన్ని ఏమంటారు, ఆల్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అది మనకి డెమో కింద తినడానికైతే ఇస్తున్నారు. నేనైతే మిల్కీ బార్ తీసుకున్నాను. నాకు డైరీ మిల్క్ అన్నా కూడా మిల్కీ బార్ చాలా ఇష్టం. అది మిల్కీ బారో కాదో నాకు తెలీదు. బట్ వైట్ చాక్లెట్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో అదైతే నేనైతే తీసుకున్నాను. తర్వాత డైరీ మిల్క్ కూడా తీసుకున్నానండి. టేస్ట్ చేయాలి కదా ఎలా ఉంది ఏంటి అని. అండ్ వన్ మోర్ డార్క్ చాక్లెట్ కూడా నేను తీసుకోవడం జరిగింది. సో 3 చాక్లెట్స్ అయితే నేనైతే టేస్ట్ చేయడం జరిగింది. 3 కూడా దేనికి దానికి సూపర్బ్ టేస్ట్ అయితే వచ్చిందనమాట. అండ్ మేమైతే కొన్ని చాక్లెట్స్ తీసుకొని వచ్చాము. మాకు అండ్ మా ఫ్రెండ్స్కి అండ్ అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మేము చాక్లెట్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇకపోతే మనం పైకి వెళ్ళాల్సిందే. ఇక్కడ నుంచి టీ ఫ్యాక్టరీ, ఇక్కడ నుండి టీ ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ మనకి ఉందన్నమాట. నేనైతే వీడియో తీసాను. అండ్ స్టెప్ బై స్టెప్ అక్కడ ఎలా అయితే రాస్తుందో నేను మొత్తం కూడా వీడియో తీశాను. ఆ వీడియో అనేది నేను ఒక మ్యూజిక్తో నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేయడం జరిగిద్ది. అండ్ అయితే నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేను, బట్ వీడియో అయితే చూడండి. అసలు అది ఎలా పడుతుంది, టీ పొడి అసలు ఎలా వస్తుంది ఏంటి. టీ అయితే సూపర్గా ఉందండి, టేస్ట్ అద్దరిపోయింది. డెమోకి ఒక కప్ ఆఫ్ టీ కూడా మనకి ఇవ్వడం జరిగింది వాళ్ళు. సో నేనైతే టేస్ట్ చేశాను అండ్ మేము తెచ్చుకున్నాం కూడా ఆ టీ పొడిని. అండ్ వాళ్ళు చేసే విధానం మొత్తం కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు పోస్ట్ చేస్తాను.